హాయ్ వెల్కమ్ టు ద ఫైర్ బ్రాండ్ టీవీ. క్రైమ్ అండ్ పనిష్మెంట్ ఒక పెద్ద ఫేమస్ నావెల్. అది క్రైమ్ చేసిన ప్రతి ఒక్కడు పనిష్మెంట్ అనుభవించాలి. ఓకే, అది న్యాచురల్గా జరిగేది కర్మ సిద్ధాంతం. ఒకవేళ వాడు తప్పించుకు తిరిగినా కూడా ప్రకృతి వదలదు. వాడు ఎంత పెద్దవాడైనా వాడిని వదలదు. నేను ఒక 4 సంవత్సరాల నుంచి సంబంధం లేకుండా సోషల్ మీడియాలో నన్ను అడగడానికి వచ్చిన ఛానల్స్ ఇది మట్టుకు పెట్టండి అనే కర్మ సిద్ధాంతాన్ని గుర్తు చేస్తూ ఇప్పుడు అందరి నోళ్ళలో నలిగేటట్టు చేశాను. ప్రతి ఒక్కడు కూడా కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడే తప్పించుకోడు ఆ విషయాలన్నీ కూడా నేను 4.5 సంవత్సరాల నుంచి చెప్తున్నాను. ఇప్పుడు ఆ ఛానల్స్ ఇంకా ఉన్నాయి. ఆ ఛానల్స్లో చూసుకుంటూ ఉంటాయి మీకు. ఇది కానీ కట్ చేస్తే మళ్ళీ నీ ముఖం నేను చూడనన్న ఛానల్స్ కూడా ఉన్నాయి. నీ తెలివితేటలు ఉపయోగించి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను అదొకటి కట్ చేసి చేస్తానంటే నేను దగ్గర రానేమని మళ్ళీ చెప్పాను. అలా చేసిన వాళ్ళు కూడా పాపులర్ ఛానల్స్ కొన్ని ఉన్నాయి. పాపులర్ అంటే అదే పాపులర్ ఇప్పుడు అది కాదు, అంటే బాగా ప్రబలంలోకి వచ్చిన ఛానల్స్ అని ఎవడ మన పాపులర్ టీవీని పెట్టాడు దాని కదా. పాపులర్ అయినాయి అంటే ఫేమస్ అయిన ఛానల్స్ కూడా ఉన్నారు వాళ్ళు. నేను ఆల్మోస్ట్ 60-70% ఛానల్స్ చెప్పాను. దాని తర్వాత అప్పుడు ఫ్రీగా చెప్పేవాడిని, ఇప్పుడు డబ్బులు తీసుకుని చెప్పుకుంటాను. కొంతమంది కట్ అయిపోయారు. వాళ్ళకి కూడా ఫోన్ చేసి ఇది మేమండి అయితే నువ్వైతే ఎవరికి కావాలి అది ఏమన్నా మోడీయా అమిత్ షా నువ్వు నేనండి మరి మోడీకి అమిత్ షాకి ఫ్రీగా చేయాల్సిన అవసరం లేదు. నీకు ఇది చేస్తాను ఒకప్పుడు చేశాను, అస్తమానం నేను ఫ్రీగా చేస్తాను, నువ్వు అడుగు వ్యూవర్స్ డబ్బులు సంపాదించుకుంటావా ఎర్రిపాపరా నేను అని చేత నాగార్జునను వీళ్ళందరూ బిగ్ బాస్లు చేస్తారు ఫ్రీగా చేస్తున్నారా, ఆ జడ్జిలు అందరూ ఫ్రీగా చేస్తున్నారా? సో అది నాన్ సెన్స్. డోంట్ కమ్ టు మీ. నా దగ్గరికి వస్తే 5,000 to 10,000 కట్టాలి ఫర్ 1 hour 1.5 hours. దట్స్ ఆల్. అది కూడా ఎన్నిసార్లు ఎందుకు చెప్తానంటే ఇష్టపడ్డ రేట్లు అది మైండ్ ఐ హ్యావ్ మై ఓన్ ఛానల్స్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ నేను చెప్పాలనుకున్నది ఓన్ ఛానల్స్ కాబట్టి ఇందులో కరెక్ట్ తమ్లైన్స్ ఉంటాయి. మీలాగా నాన్ సెన్స్ తమ్లైన్స్ చెప్పను నేను. సో సోషల్ మీడియాని ఎందుకు వాడుకోవాలంటే క్రైమ్ అండ్ పనిష్మెంట్కి మీరు ఎవరి ద్వారా అయితే చెప్పాలనుకున్నారో ఒక లాయర్ మీ దగ్గర తినేస్తాడు, ఆడి దగ్గర తినేస్తాడు. కొంతమంది, అందరూ కాదు, 2 పక్కల తినేసేవాళ్ళు వచ్చారు. ఇప్పుడు ఎక్కడ డబ్బులు ఇస్తే అక్కడ ఒక వీకర్ సెక్షన్ నాకు ఎలాగ అన్యాయం జరిగిందంటే అవతల పక్కడు కోటీశ్వరుడు అయితే ఆడు కొనేస్తాడు, అమ్మాయి పడతాడు. అది చాలా చాలా ప్రస్ఫుటంగా చాలా ఛానల్స్ ఈ మధ్యన లేటెస్ట్ మూవీస్లో కూడా చూపించారు. సో అది జరుగుతుంది. అంచేత సోషల్ మీడియా అలా కాదు. నువ్వు ఇలా కెమెరా పెట్టుకు ఆన్ చేసుకుని నాకు అన్యాయం జరిగింది అని ఒకసారి పెడితే పాపులర్ అయిపోతారు. పాపులర్ అవుతాం కాదు, అందరికీ తెలుస్తుంది. నాలాంటి వాళ్ళందరూ అప్పుడు ఏంటి ఈ విషయాన్ని కనుక్కునే ముందు ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేదని ఈలోగా 10 మంది అతని గురించి మాట్లాడింది అది కూడా చూసి అప్పుడు ఇది కానీ నిజమైతే మటుకు ఇతను చెప్పేవాడు ఎవడైతే ఉన్నాడో ఇతను ఆ క్రైమ్కి కారకుడు, ఆ రేప్కి కారకుడు, ఇది అతను ఏదో చూశాను అంటున్నాడు, ఇదో సినిమా మంచి సబ్జెక్ట్ అయిపోతుంది, వాటికి డెఫినెట్గా పెట్టాలి. వాడిని ఎప్పుడు వాడు ఈలోగా మాకు ఫోన్ చేసి నేను అది చేస్తాను ఇది చేస్తానంటే వచ్చి పీక్కురా పువ్వు అంటాం. అర్థమైందా? ఎంతమందిని అంటాడు అలాగా? నన్ను అంటాడు, గీతాకృష్ణ అంటాడు, ఇంకోటి అంటాడు, ఎంతమందిని అంటాడు? ఎవడికి రేగుద్ది అంతా వదిలేసి ఉంటాడు. అలాగా అన్నీ సాధించుకున్న కూడా ఉంటాడు. సరే రారా వస్తాను చెప్పి కవరేజ్ బయలుదేరి వస్తాను, ఒక రివాల్వర్ పట్టిన రా నువ్వు అబ్బాయికి అన్యాయం చేయడమే కాకుండా తిరిగి మళ్ళీ నా మీద వస్తాను సైబర్కి వెళ్ళి ఆ నెంబర్ పట్టుకుని వెళ్తాను. ఏం చేయగలడు? సో ఇది తప్పు. ఇప్పుడు సుపారీ అని చెప్పేసి ఆన్లైన్లు పెట్టి ఎవరి మీద వెళ్తున్నారు. సుపారీ వాళ్ళకి జీవితం ఉండదా? వాళ్ళకి ఉంటుంది కదా. వాడు అలా చేస్తే వాడు అలా చచ్చిపోతాడు. వాడు ఎవడైతే కాంట్రాక్ట్గా నువ్వు వెళ్ళి డబ్బులు ఇస్తే చేస్తున్నాడో వాడు కూడా అంత కంటే హీనంగా పోతాడు. టేక్ బై అందుకు ఫ్రాక్షనిస్టులు అందరూ చచ్చిపోతారు. కడపలో ఉన్న ఫ్రాక్షనిస్టులు అదేదో సినిమాలో పాట ఉంటుంది మంచి మిత్రులు, కత్తిని విసిరే వాడికి ఆ కత్తితోటి గెలవాలని అని చెప్పి అంటాడు. నేను ఎరిగిన చేదుయిజం నీతో చెప్పాలని వస్తే కృష్ణ శోభన మంచి సినిమా. అది తాతినేని రామారావు గారు అంత గొప్ప డైరెక్టర్ కాదు కానీ ఆ సినిమాలో ఏదో రీమేక్ అది యాక్చువల్గా. ఓకే, అది అందులో మంచిని పెంచిన మనిషికి ఏ వంచన ఏమీ చేయదని నీతికి నిలబడి వానికి ఏది నథింగ్ అండ్ ఎఫెక్ట్ అన్నట్టుగా శోభన్ బాబు మాట్లాడతాడు. ఆయన ఇన్స్పెక్టర్, కృష్ణ వచ్చి దొంగ. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ విడిపోయి చాలా కాలం తర్వాత కలుస్తారు. సో చెడ్డగా అయిపోయిన వాడిని మంచి చేయడం అనేది పక్కన పెట్టినా ఈ చెడ్డ చేసాడు మా ఫ్యామిలీ కానీ చెప్పడం తప్పేటి, అది వినటానికి లాయర్కి డబ్బులు కట్టాలి, లాయర్ని వాదించాలని డబ్బులు కట్టాలి. ఇలా అవతల పక్క డబ్బులు ఇస్తాడు, నీకు ఎగనెస్ట్గా చేసి నిన్ను ఎమ్మగుడిపోతాడు ఆ లాయర్. అందరూ డబ్బులు కూడా పడిపోయారు కాబట్టి, అందరూ కాదు చాలామంది. అందుచేత
ఎవరి దగ్గరికి వెళ్ళినా వెళ్ళకపోయినా ముందు సోషల్ మీడియాకి ఎందుకు రావాలి? సోషల్ మీడియా చెప్పింది అబద్ధం ఆడలేదు. మీరే మాట్లాడుతున్నారు కాబట్టి మీరే పెడతారు. లేకపోతే ఇంకా బ్రహ్మాండమైన ఛానల్స్ ఉన్నాయి, మీరు పెట్టి వాళ్ళకి పంపిస్తారు. మీరు మీరు అనేసి TV9 లాంటివి కూడా ఇవ్వచ్చు. వాళ్ళు వేయలేదనుకోండి, వేయలేదని చెప్పాలి, మేము అందుకుంటాం తర్వాత. ఇటువంటి న్యూస్ వేయలేవు, వేయవా? అడా మినిస్టర్ బామర్దాడే వేయవా అని అడుగుతావు. ఎవరి బ్యాట్ అయిపోతారు? నువ్వే డీఫేమ్ అయిపోతావు. ఏ టీవీ అయితే వేసి వీటి ఇచ్చిన తర్వాత కూడా వేయలేదు, వాళ్ళు డీఫేమ్ అవుతారు. వాళ్ళ రేటింగ్ పడిపోద్ది, TRP రేటింగ్. దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ సోషల్ మీడియా. అంటే క్రైమ్ అండ్ పనిష్మెంట్కి అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందని నేను మళ్ళీ చెప్తాను. మొన్న ఒకటి చెప్పాను, క్యాస్టింగ్ కౌచ్ అనేది కూడా ఈ సోషల్ మీడియా ద్వారా అరికట్టచ్చు కొంతవరకు. వాళ్ళకి ఇష్టమైతే తప్ప, ఇష్టం లేని వాళ్ళని కూడా పడుకోమంటే మటుకు ఇది చెయ్యొచ్చు, సోషల్ మీడియాని వాడుకోవచ్చు అని నేను చెప్తున్నాను. ఐఎమ్ ట్రయింగ్ టు ప్రమోట్ సోషల్ మీడియా ఫర్ ఎ బెటర్ కాజ్. ఒక మంచిగా ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి చెప్తున్నాను. ఈ వీడియో, ఈ పర్టికులర్లీ 9 minutes 10 minutes వీడియో ఎందుకు చెప్తున్నానంటే, మినిమం 10 minutes ఉన్నారు కాబట్టి కొంచెం ఎక్కువ చెప్తున్నాం. యాక్చువల్గా 5 నిమిషాల్లో చెప్పేయచ్చు. ఇది నేను సుత్తి వేయను, నాకు ఇష్టం ఉండదు. అయినా కూడా 9 minutes వరకు డ్రాగ్ చేయమని ఎడిటర్ చెప్పాడు కాబట్టి చెప్తున్నాను యాక్చువల్గా. సో ఇది డెఫినెట్గా సోషల్ మీడియా ద్వారా యూ కెన్ అవాయిడ్ మెనీ థింగ్స్. ఒక స్కూల్లో అట్రాసిటీ జరుగుద్ది. మొన్న స్కూల్ గురించి పెట్టాను. ఈ చైతన్య స్కూల్స్లో, నారాయణ స్కూల్లోనూ వాళ్ళు బాగా చదువుకోండి అని చెప్తే ఒక పక్క నుంచి కొన్ని ఛానల్స్, కొంతమంది మనుషులు ఈ జైల్లో పెట్టి చదివిస్తారేంటి, ఇంత టార్చర్ ఏంటి అంటారేంటి. మేము చిన్నప్పుడు సెలవులు కూడా ఇంటికి రానిచ్చేవారు కదా మా ఫాదర్. చదువుకోండి ఇక్కడికి వస్తే పాడైపోతారు, పొలాల్లో అమ్మాయిలు ఉంటారు, వద్దు అని రానిచ్చేవాడు కదా మా ఫాదర్. అప్పుడు అనుకునేవాడిని, మరి సెలవులప్పుడు ఎంజాయ్ చేయాలి కదా అని. అదే జరుగుతుంది ఇప్పుడు. అది అన్యాయంగా చాలామంది చెప్తారు. అది అన్యాయం ఎలాగవుద్ది అని నేను అంటున్నాను. చదువుకోమన్నారు, బాగా చదువుకుంటే నీకు ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద లైఫ్లో బాగా చదువుకుంటే సెకండ్ హాఫ్ అంతా బాగా అనిపించవచ్చు అనేది నాకు మా ఫాదర్ చెప్పింది. ఇంకా చాలామంది చెప్పిన జీవిత సత్యం అది. అలా కాకుండా అక్కడ వేరే అన్యాయాలు ఏమైనా జరుగుతున్నాయా అనేది సోషల్ మీడియా ద్వారా తెలిసింది. బుక్స్ ఇంటర్మీడియట్ బుక్స్కి 36,000 కట్టాలి. 36,000 రూపాయలు బుక్స్. ఇన్ స్పైట్ ఆఫ్ సో మెనీ బుక్స్ ఆర్ అవైలబుల్ ఆన్ ఆడియో బుక్స్. ఇన్ని ఉండగా ఇంకా 36,000 ఫిజికల్గా అడుగుతున్నారంటే వాళ్ళు హాలిడేస్కి ఉండి చదువుకోమని దాని వెనకాల ఉన్న కుతంత్రం ఇదన్నమాట. డబ్బులు సంపాదించుకుంటున్నారు. లేకపోతే బాగా చదువుకుంటారా, సెలవులు కూడా ఇంటికి వెళ్ళకుండా ఫుడ్ తింటూ చదువుకుంటారా అంటే అందులో ఏం తప్పు ఉందని నేనే అన్నాను. సో ఇవి ప్రో అండ్ ఎగెనెస్ట్ కూడా ఎలా తెలుస్తాయి? సోషల్ మీడియా ద్వారా తెలుస్తాయి. అంచేత మన సోషల్ మీడియాని బాగా వాడుకోండి, మంచికి వాడుకోండి. చెడు జరిగితే చెడు జరిగిందని వాడండి అని చెప్తున్నాను అనమాట. ఓన్లీ రీల్స్, స్టోరీస్ చూడడానికి కదా, అవి చూడండి ఎంటర్టైన్మెంట్ కోసం సీరియస్గా కొన్ని చూస్తూ, కొన్ని అప్పుడప్పుడు రీల్స్లోకి వెళ్ళి ఒక 20 నిమిషాలు ఎంజాయ్ చేసి మళ్ళీ బ్యాక్ టు ఉపయోగకరమైన. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ వార్ ఏది జరుగుతుంది, ఏమేమి ప్లాన్ చేస్తున్నారు, వాటి గురించి మంచి వాళ్ళు పెట్టారు. చాలా బాగా చెప్పేవాళ్ళు కూడా పెట్టారు, నాకంటే బాగా చెప్తారు వాళ్ళంతా కూడా కూలంకషంగా చెప్పిన అవి కూడా కొన్ని చూడాలి. ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఒకవేళ మన పిల్లలు ఎక్కడన్నా అక్కడ చదువుకుంటుంటే, బోర్డర్లో ఎక్కడ ఉంటే, సంవేర్ నియర్ కాశ్మీర్లో చదువుకుంటే, కాశ్మీర్లో ఉద్యోగస్తులు వీళ్ళందరూ కూడా ఎలా జాగ్రత్త పడాలి. అవన్నీ లేకే కదా కొంతమంది చచ్చిపోయారు. వాళ్ళు ప్యాంట్ ఇప్పి ఇది ముస్లిమా కాదా అని తెలుసుకుని చంపారు. వాళ్ళు ఎలా చేయాలి? పాకిస్తాన్కి ఒక పాఠం నేర్పాలి, వాళ్ళకి బుద్ధి చెప్పాలి. రోగ్ కంట్రీ, అక్కడ మన హిందువులు ఉన్నా కూడా లెట్ దెమ్ గో టు హెల్ ఆర్ కమ్ ఆఫ్. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అక్కడ పంపించేయాలి. సో ఇటువంటివన్నీ ఎలా తెలుస్తున్నాయి మీకు? సోషల్ మీడియాలో తెలుస్తుంది. సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని వాడుకుని అన్యాయాలను అరికట్టండి, మంచిని పెంపొందించండి. మంచిగా ఉంటే స్ఫూర్తిగా పిల్లలకి, నెక్స్ట్ భావితరాలకి వాళ్ళకి మంచి జరిగేట్టుగా. ఈ అమ్మాయికి ఆటో డ్రైవర్ కూతురట 100కు 100 మార్కులు వచ్చినాయట అని న్యూస్ పెట్టిందనుకోండి, అది అందరికీ షేర్ చేయండి. ఎస్, దీస్ ఆర్ ఆల్ వెరీ గుడ్ థింగ్స్. చెప్పచ్చు, మంచి చెప్పచ్చు. చెడు జరిగిన వాళ్ళకి న్యాయం చేయడానికి ప్రయత్నించండి. అంతేగాని చెడు జరిగినప్పుడు నాలాట ఎవడం మాడితేనే ఈయన అలాగా చూశాడా, ఆ బెడ్రూమ్లోకి తొంగి చూశాడా, చెప్పు తీసుకొట్టాలని ఎవడని వాళ్ళని. జ్ఞానం లేని మూర్ఖుడా, ఎవరికన్నా అన్యాయం చేస్తున్నా, అన్యాయం జరిగబడిన అమ్మాయి గురించి మాట వదిలేశాడు, ఎదవాడు. ఇది చెప్తున్నాడు, ఏదో చెప్పాలి నా బొమ్మ వేసుకుని, బికాజ్ ఐఎమ్ వెరీ ఫేమస్ ఆన్ యూట్యూబ్. ఆ బొమ్మ వేసుకోవాలన్నమాట. సో వదిలేయాలి, వదిలిపాడేసాను. ఐ డోంట్ వాంట్. ఎందుకు చెప్తున్నాడు? సోషల్ మీడియాని మిస్యూజ్ చేయకండి, యూజ్ ఫర్ ఎ బెటర్ కాజ్. మంచి కారణాలకు వాడండి, స్ఫూర్తినిచ్చేవి చెప్పండి,
షేర్ చేయండి. నీకు చెయ్యం పోదు. లైక్ చేసినంత మాత్రాన, షేర్ చేసిన మాత్రాన ఇది ఏది పోదు. ఒక 10 మందికి 10 మందికి ఎక్స్ చేస్తే ఆ ఛానల్ పెరుగుద్ది. నన్ను కాదు, నన్ను మీరు చేసిన చెప్పి ఐ డోంట్ కేర్. నాలో ఉన్న విషయాన్ని కంటెంట్ చేసుకుని మిగతా వాళ్ళకి చేయండి. ఏంటి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్ఫూర్తి కోసం ఇందాక స్టూడెంట్ గురించి చెప్పానే, 100కి 100 మార్కులు అటువంటి వాడు షేర్ చేయండి. అదేవిధంగా మంచి చేశాడు, ఎవడో చచ్చిపోతున్న వాడిని రక్షించాడు, ఆ పోలీసులు రక్షించాడు. సమ్ పోలీస్ విల్ బి హ్యూమానిటేరియన్గా చాలా మంచి వాళ్ళు ఏమిటి, చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళ గురించి వచ్చిన వీడియోని అందరికీ పంపించండి. అదేవిధంగా ఎవరన్నా ఆర్తనాదంతో చెప్పిన ఆ మొబైల్ ద్వారా చెప్పిన ఒక అమ్మాయి నన్ను ఇలా చేస్తున్నాడు, మా ఇంటి పక్కన ఇలా చేస్తున్నాడు, నువ్వు అదే రాకపోతే చంపేస్తాను అన్నాడు, అన్నీ పెట్టిందనుకోండి, వెంటనే అమ్మాయి దగ్గరికి వెళ్ళి హెల్ప్ చేసేవాడు ఉండాలి అలాంటి ఆరు సోషల్ మీడియాలో అలర్ చేయాలి. నాకు కూడా అక్కడి నుంచి పారిపోతాడు. ఇది చేయాలి, అది చేయాలి. నేను ఇందాక సుపారీ వాళ్ళ కోసం ఎందుకు చెప్పాను, వాళ్ళకి ఒక జీవితం ఉంటుంది. వాళ్ళ యొక్క దురదృష్ట ప్రకారంగా ఆ జీవితంలో పడ్డారు అంతే వాళ్ళు. అంచేత ఇటువంటి వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలి, కొంతమందికి ఏమో సహాయం చేయాలి. దానికి సోషల్ మీడియా అనేది బ్యాడ్. సొసైటీలో జరుగుతున్న విషయాల గురించి మాట్లాడుకునేదే సోషల్ మీడియా. అదేంటే ఎలక్ట్రానిక్ ద్వారా శాటిలైట్ ద్వారా వచ్చిన ఛానల్స్ ఎలక్ట్రానిక్ మీడియా, అందులోని ఇదే కంటెంట్. ప్రింట్ మీడియా, ప్రింట్లోని ఇదే. కాకపోతే చదివిన తర్వాత వెంట మార్పులు జరగవు. మన్నాడు పేపర్ వచ్చే వరకు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, టీవీ ఛానల్స్. ఇప్పుడు లేటెస్ట్గా ఇన్నిటిని డామినేట్ చేసేసి వాళ్ళంటే పడగొట్టేసింది సోషల్ మీడియా. ఇలా జరిగితే అలా పెట్టచ్చు. ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు నన్ను ఎవడో చంపేస్తున్నాడండి, పోలీసుల కంటే ముందు వెళ్ళిపోద్ది, వచ్చేస్తుంది బయటికి. మా ఇంటి బయట ఉన్నాడు, చంపేస్తున్నాడు, 12 o'clock అయింది, పోలీసులు ఎవరైనా ఉంటారండి, 100 కొడుతున్నాను, పోలీసులు ఎవరు ఎత్తట్లేదు, అది తాగేసి పడుకున్నారు, అది కూడా చెప్పచ్చు. అర్థమైనప్పుడు పోలీసుకి 100 చేస్తుంటే ఎవడే ఎత్తట్లేదు, 100 ఒకసారి చేస్తే ఎత్తారు, ఆ సిఐ నెంబర్ ఇచ్చారు, ఆ సిఐ నెంబర్ అయితే ఫర్బడే అంటున్నాడు, ఇవన్నీ కూడా చెప్పచ్చు, ఆ పేరు కూడా చెప్పచ్చు. ఇప్పుడు ఎన్ని రంగాలు బాగుపడుతున్నాయి. సో సోషల్ మీడియాని బెటర్గా యూజ్ చేయండి, మంచిగా ఉపయోగించండి. చెడును బయట పెట్టడానికి, అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం జరగడానికి అన్ని విధాలా ఉపయోగపడేది సోషల్ మీడియా. నాట్ ఓన్లీ రీల్స్, పొద్దున్నే సాయంకాలం రీల్స్ వస్తూనే ఉంటారు. ఇప్పుడు ఇంకా ఒక మెట్టు ఎక్కిస్తారు. థాయిలాండ్ వాళ్ళని ఒక అమ్మాయి ఉంటే ఇలాగ అంటున్నారు, ఎలా అంటే ఇలా పట్టేసుకుంటున్నారు. అటువంటివి వచ్చి ఇప్పుడు మనకి ఇండియా కూడా వచ్చేస్తాయి. అది ఆ రీల్స్ అన్నీ వచ్చేస్తున్నాయి బయటికి. ఇప్పుడు అది లేటెస్ట్ ఏంటంటే ఇంకా బోర్డర్స్ క్రాస్ అయిపోయినాయి. ఇప్పుడు పొద్దున్నే సాయంకాలం అయ్యే చూస్తూ ఉంటారు. ఇంకేం చేస్తారు, రోత పుట్టించేది వస్తున్నాయి ఇప్పుడు రీల్స్లో. అవే మనవాళ్ళు కూడా బిల్లుగా వెళ్ళిపోతున్నారు ఆ లెవెల్కి. సో అవి కొంతసేపు చూసినా కూడా ఎక్కువ సోషల్ మీడియాని ఇటువంటి ఉపయోగకరమైన అన్యాయాలు జరిగిన వాళ్ళకి న్యాయం జరగడానికి మీ వంతు సహాయం చేయండి. డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు, షేర్ చేయండి, దానికి చెప్పండి, డిపార్ట్మెంట్లకి షేర్ చేయండి అని నేను ఆర్జించుకున్నాను అనమాట. ఐఎమ్ ట్రయింగ్. అంతేగాని ఈయన ఎలా చెప్పాడు కాబట్టి ఈయన చూశాడా, చూడలేదురా కొద్దిగా అని. అంచేత అవి కాదు మెయిన్, చేసేవాళ్ళని చేయకుండా చేయడం అనమాట ఇవన్నీ. సో ఇది జాగ్రత్తగా సోషల్ మీడియాను వాడుకుని అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం చేయండి ముందు. దాని తర్వాత వేరే వాళ్ళకి స్ఫూర్తినిచ్చే మంచి వీడియోలు పెడుతున్నారు, బాగా చదువుకోమని, ఇలా ఇన్ని మార్కులు వచ్చినాయని. ఒక ఆటో డ్రైవరో ఎవరో రిక్షా వాడు వాళ్ళ అమ్మాయి ఐఏఎస్ అయిందని, ప్రిలిమినరీస్ పాస్ అయిందని. ఇటువంటి మంచి న్యూస్ అందరికీ ఎందుకు చెప్పాలంటే వాళ్ళకు కూడా స్ఫూర్తినిస్తుంది. కాబట్టి చదువుకోవడం అనేది ఓన్లీ ఇది పంచపక్ష పర్ణాలతో ఉండి పావులింపుల మీద చాలా లగ్జూరియస్గా ఉండే ఇళ్లలో ఉన్న వాళ్ళకే కాదు, స్ట్రీట్ లైట్లు చదువుకున్న వాళ్ళు కూడా చాలా ప్రయోజకులు అయ్యారనే కొత్త మంచి విషయాల్లో స్ఫూర్తి కోసం పడుకోండి. సోషల్ మీడియా ఈజ్ వెరీ యూస్ఫుల్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ విత్ ఎ గుడ్ స్పిరిట్. దట్స్ ఆల్. నమస్తే, నేను మీ దిల్ రాజు. కోకిల, సంకీర్తన వంటి మంచి చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన డైరెక్టర్ గీతా కృష్ణ గారు ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ ఫిలిం వర్క్షాప్ని నిర్వహిస్తున్నారు. ఇందులో యాక్టింగ్, డైరెక్షన్, రైటింగ్ పైన ఇంట్రెస్ట్ ఉన్న యువత పార్టిసిపేషన్ చేసి మీ టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకొని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి వస్తారని ఆశిస్తూ మీ దిల్ రాజు. Welcome to the Geeta Krishna Silver Screen Film Workshop. I want you to become good screenwriters and directors. We will make you a good actor. It may be 30 days, 15 sessions, 5 sessions, 2 sessions also. Scene after scene. What is scenic order? We will make you a good actor. Come to us and learn screenwriting, Silver Screen Film Workshop. Welcome.